కురాజునేడి ఛానల్ నా బర్త్డేకి తాతనని ఇంకా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అదే కేక్ కటింగ్ అయితే చేద్దాం. ముట్టినండి. వెల్కమ్ టు కురాజునేడి ఛానల్. నా బర్త్డే ఉందంటే స్పెషల్ వెజిటేబుల్ బిర్యానీ ప్రాసెస్ అయితే చూస్తున్నాం. ఇప్పుడు మనం వండుకోబోయేది వెజిటేబుల్ బిర్యానీ. వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సిన వస్తువులు ఏంటివో మనం చూసుకుందాము. ఇందులో నేను తీసుకున్నది ఆనియన్స్, పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, ఆలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఇవి గ్రీన్ పీస్, ఇవి హాల్ మసాలాస్. ఇప్పుడు వీటితోటి మనము బిర్యానీ చేసుకుందాం. అది ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఇది గిన్నె వేడైంది. మనం ఇందులో ఆయిల్ వేసుకుంటున్నా కావాల్సినంత. ఇప్పుడు నేను ఈ వెజిటేబుల్ బిర్యానీ వేసుకోవడానికి కేజీ బియ్యం తీసుకున్నా. దీన్ని వేయడానికి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాతకి మనము ఇవి మసాలాలు ఇందులో వేసుకుందాం. ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచి, వీటిని అన్నీ ఇందులో వేసుకుందాం. ఇవి కొంచెం వేడెక్కిన తర్వాతకి పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్, ఇవి మంచిగా మగ్గనిద్దాం. కొంచెం ఆనియన్, క్యారెట్, బీన్స్ ఇవి కూడా వేసుకుందాం. ఈ వెజిటేబుల్ని మొత్తం మంచిగా ఆయిల్లో వేగనిద్దాము. మంచిగా వేగాలి. పుదీనా, కరివేపాకు కూడా వేసుకుందాం. ఇవి మంచిగా ఆయిల్లో మగ్గాలి. ఇవి వెజిటేబుల్స్. తర్వాత బీన్స్ కూడా వేసుకుంటున్నా. ఇవి కూడా మగ్గాలి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. నేను దీంట్లోకి దొడ్డుప్పు వాడుకుంటున్నా. ఇవన్నీ మంచిగా మగ్గుతున్నాయి. ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఆయిల్లో మగ్గనిద్దాము. ఇది మంచిగా అయిన తర్వాతకి మనం ఇక వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఒక 4 గ్లాసుల బియ్యం తీసుకున్నా. 4 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసున్నర వాటర్ తీసుకుంటున్నా. అట్లా 6 గ్లాసుల వాటర్ తీసుకుంటా. ఇప్పుడు మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాము.
6 గ్లాస్ వాటర్ పోసిన. ఇప్పుడు ఈ ఎసర్ని మంచిగా మరగనిద్దాము. అంత ఒక క్యాప్ వేసుకుందాం. గ్యాస్ ఫుల్గా పెట్టి ఇప్పుడు క్యాప్ వేసుకుందాము. ఒక 10 minutes మరిగిపోద్ది ఎసరు. ఆ తర్వాత చూసుకుందాం. నేను అక్కడ చికెన్ కూడా చేస్తున్నాను. అయితే అక్కడ గ్యాస్ బిజీగా ఉంది, చాలా ఉండేది ఉంది అనేసి నేను ఇక్కడ ఈరోజు ఇక్కడ చేస్తున్నాను. అందులో చికెను అది ఆ ప్రాసెస్ చూపించలేదు, ఇది ఒకటే చూపిస్తున్నాము. చికెన్ ప్రాసెస్ తెలుసని చూపించాలి. ఎసరు మరిగింది చూడండి ఎట్లా మరిగిందో. ఇప్పుడు మనము ఈ బియ్యం ఇందులో వేద్దాము. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం. ఒకసారి కలబెట్టుకుందాం. ఒక్క చుక్క వాటర్ రాకుండా బియ్యం వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇందులో వాటర్ అందులో వచ్చినాయి అనుకో మెత్తగా అవుతుంది అన్నము. అది కాకుండా ఒకసారి కలబెట్టుకొని ఇప్పుడు మనం మళ్ళీ క్యాప్ వేసుకుందాం. అన్నం వేడి అవుతుంది. ఒకసారి చూసుకుందాం అన్నం అవుతుందా లేదా అని. అవుతుంది. ఇంకా కొంచెం వేడిగా అయింది అన్నం. ఇప్పుడు ఉడకనిద్దాం అన్నం. ఇప్పుడు నేను కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నా. కొంచెం కలర్ని ఇస్తుంది, ఇది టేస్ట్ని ఇస్తుంది. దీన్ని మంచిగా మనం క్యాప్ వేసి ఒక 10 minutes క్యాప్ తీయకుండా ఉడకనిచ్చుకుందాం. చికెన్ తిన్నుడే బిర్యానీ లెగ్ పీసులు గుంజరే బఠానీ తిన్నుడే. చూద్దాము అన్నము. ఇప్పుడు చూద్దాం ఎట్లా అయిందో. అన్నం మంచిగా ఉడుకుతుంది. ఒకసారి కలబెట్టుకున్నాం. ఎక్కువ కూడా కలబెట్టుకోవద్దు, ఎందుకంటే బియ్యం విరిగిపోతాయి. లైట్ ఒకసారి ఇట్లా అనుకుందాం అంతే. అన్నం అయ్యింది. ఇంకా జరసేపు మనం దమ్ముక వేసుకుంటే అవుతుంది. క్యాప్ వేసుకొని ఉంచుకుందాం. చూద్దాం ఇది ఎట్లా అయిందో. అవుతుంది అన్నము. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది అన్నం. ఇప్పుడు నేను ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా. ఈ స్టేజ్లో వేసుకుంటూనే అన్నంలో మొత్తం కలుస్తుంది కొత్తిమీర. వెజిటేబుల్ బిర్యానీ వస్తే సేమ్ బిర్యానీ లెక్కన వాసన వస్తుంది. హైదరాబాద్ బియ్యం అంటే ఎట్లనే ఉండాలి. స్మెల్ అంతా సూపర్ వస్తుంది. గ్యాస్ ఫుల్ ఫ్లేమ్లో ఉంటుంది కదా, అన్నం మాడిపోతుంది. అయితే మాడిపోకుండా మంచిగా అన్నము దమ్ము కావాలంటే మనము పెంకేసుకోవాలి. అంటే ఈ గిన్నె చాలా మందం ఉండదు కదా, అందుకని అది వేస్తే గిన్నె మందం అయిపోతుంది. ఇప్పుడు అది పెట్టి మళ్ళీ ఇది ఒక 10 minutes అట్లా మనం ఇది ఉంచుకుందాం. ఆ లోపు అన్నం అయిపోతుంది. అయ్యింది ఆల్మోస్ట్ అన్నము. ఇక దీన్ని మనము దమ్ము వేస్తే చాలు. మంచిగా అన్నం రైస్ మంచిగా పొడి పొడిగా మంచిగా అవుతుంది.
ఇప్పుడు చూద్దాం మనము. ఆల్మోస్ట్ అయిపోయింది. గ్యాస్ కూడా ఆపేసి నేను ఒక 10-5 minutes అవుతుంది. ఇగో ఎంత మంచిగా అయింది చూడండి. అన్నము మొత్తం పొడి పొడిగా, మంచి స్మెల్ కూడా మంచిగా వస్తుంది. మీరు కూడా దీన్ని ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కూడా ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బర్త్డేకి తాతనని ఇంకా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అదే కేక్ కటింగ్ అయితే చేద్దాం. ముట్టినండి. Happy birthday to you. Babai, one at one. Happy birthday. Happy birthday. నువ్వు అని పెట్టు నానే, నువ్వు అని పెట్టు, తాతని పెట్టు. ఇవో చూడు. పెట్టు, నువ్వు నాన్నకి పెట్టు. ఇగో చూడు, అచ్చుడు చూడు. మీ ఇద్దరు నిలబడదు. కొట్లాడుకుంటాను వచ్చారు.
బర్త్డే కోసం మా అక్క మగలు మమ్మీ తాత నాని అందరూ వచ్చారు. దానికోసం Happy birthday to you. Happy birthday to you. ఇదంతా పెట్టరా చూడు అర్జున్ పైకి ఇట్లా పెట్టరా అన్న ఇప్పుడు నుంచి ఉండంట పైకి చెస్ట్ అంటే నువ్వు మాట్లాడితే అన్న నువ్వు గుడ్డాన్ని చేస్తాడు మాట్లాడితే ఇట్లా హ్యాపీ బర్త్డే ఇట్లా అదే ఇట్లా చెప్తావా ఇంకా సెకండ్ కటింగ్ కేక్ కటింగ్ మా షాప్ వాళ్ళందరూ వచ్చారు. శ్రీశాంత్ స్టార్ అంట. ఓకే హ్యాపీ బర్త్డే